అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలిలో మహిళలపై దాడి దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా వైసీపీ నాయకులు మహిళల్ని కూడా చూడకుండా వాళ్లపై రాళ్ల దాడి చేశారని, ఇప్పుడు పోలీస్ శాఖ వారు అరెస్టులు చేస్తుంటే వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, అప్పటి వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రమంతా తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేశారని, చివరకు ప్రజా సమస్యల మీద తాను నిరసనలు ధర్నాలు చేస్తుంటే తనపై 17 కేసులు పెట్టారన్నారు. చివరకు తల్లికి వందనం పథకం మీద కూడా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, అప్పటి వైసీపీ అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అమ్మఒడి పథకం అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి చివరికి మడమ తిప్పి కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇచ్చి 67 లక్షల పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని ఇప్పటికైనా నిజం గ్రహించాలని అన్నాం. వాళ్ళ మీద వేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని, ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు, ఎందుకు పెట్టారు, ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు. మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మరి ఎప్పుడన్నా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసాట ఒక రాంగ్ వర్డ్ తూలినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర, మీకు ఛానల్ ఉంది, ఒక ఇది ఉందని చెప్పి, పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల భార్యలు వేసేలా, మన భార్యలు అంటే మమ్మల్ని కూడా అంటే మన భార్యలు కూడా అన్నట్టే కదా. మనం రైతులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది రైతు కుటుంబాలుంటే ఈ 1,50,00,000 మంది రైతులందరూ కూడా భార్యలందరూ వేసారా? మరి ఏం మాట్లాడుతున్నాం? మీరు మాట్లాడిన దానికి మహిళలు ఆక్రోశం తట్టుకోలేక నిరసన తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వచ్చి రాళ్ళు వేసి చెప్పులు వేసి బండికి అడ్డం పట్టుకొని అడ్డం కూర్చొని మేము పోనీయము, మాకు క్షమాపణ చెప్పాలా, లేదంటే మమ్మల్ని దిగొచ్చి మాకు సారీ చెప్పాలా అని డిమాండ్ చేసింది. ఏమన్నా అలా చేయలేదే. అమాయకులు దాడి చేస్తే ఎదురు దాడి చేయడానికి శక్తి లేనటువంటి మహిళల మీద మీరు రాళ్ళు వేస్తారా? రాళ్ళు వేసింది కాకుండా మళ్ళా మేము రాళ్ళు వేసినామని మా మీద నిందలేస్తారా? ఈ వీడియో చూడండి. కాన్వాయ్లో ఎవరు పోతున్నారు? పోయేది కాన్వాయ్లో వైఎస్ఆర్లు పోతారా, టీడీపీ వాళ్ళు పోతారా, ఇతర పార్టీల వాళ్ళు పోతారా? ఈ కాన్వాయ్లో ఎవరు పోతారండి? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వాళ్ళ మనుషులు పోతారు. వాళ్ళ మనుషులు పోయి రాయేసి వాడు దొంగతనాన్ని దాక్కోవడానికి వెళ్ళిపోతా ఉంటే మీరందరూ చూస్తే ఎందుకు ఊరుకున్నారు? ఆ రాయేసిన పట్టుకొని వచ్చి అబ్బాయి ఎందుకు రా టేసిన తప్పురా అని చెప్పి నిందించవచ్చు కదా. వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పచ్చు కదా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చెప్పించాడు, ఎమ్మెల్యే రాత్రంతా జాగారం చేశాడు. కడుపుకు అన్నం తినరా, గడ్డి తినరా అని అడుగుతా ఉన్నా. ఎవడరా నన్ను చూసింది? మీరు
నైట్ 2 గంటలప్పుడు నేను పొద్దుల్లో ఉన్నాను, ఎవరు పలికిస్తారా మీరు? నేను నైట్ 2 గంటలప్పుడు ఏ ఊర్లో ఉన్నా? నేను పొద్దుల్లో ప్రోగ్రాం ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అయినటువంటి విజయవాడ వెళ్ళాను. తెల్లవారులు రాత్రి 2 వరకు విజయవాడలో ఉన్నాను మా మంత్రుల సమక్షంలో. మా మంత్రులు అయినటువంటి రవి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, స్వామి గారు, ఇంకా 2-3 ఎమ్మెల్యేలము అందరం కలిసి అక్కడ ఉన్నాను. 1 గంట వరకు వాళ్ళ దగ్గర ఉన్నాను. 1 గంట నుంచి బయలుదేరి మార్కాపురం వచ్చాను. 4:30 మార్కాపురం వచ్చి పడుకున్నాను. నేను నైట్ పొద్దుల్లో తిరిగానా? మీ మాదిరి నేను వీధి కుక్కలా తిరుగుతా అనుకున్నారా? పొద్దుల్లో తిరగాల్సిన అవసరం ఏంటి? తిరిగి నేను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఈ సంస్కృతి ఈరోజు మళ్ళా ఏంటి, రాళ్ళు వేసిన కేసులు పెడితే మళ్ళా మీరు కేసులు పెట్టిస్తున్నారు, మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు. మీరు చేసింది ఏంటి? మీరు కేసులు పెట్టలేదు మా మీద. 17 కేసులు పెట్టించింది నా మీద. నేనేమో మర్డర్లు చేసిందా, మానభంగాలు చేపించిందా, ఇంకోటి చేసిందా, ఏమైనా చేపించిందా? 17 కేసులు నా మీద ఎందుకు చేపించారు? అది నేను ధర్నాలు చేసినా కూడా నా మీద ధర్నా చేసినా చేయకపోయినా నిరసన చేసినా కేసులు పెట్టారు. మీరు ఒక్క కేసుకే ఉలిక్కి పడితే 5 సంవత్సరాల పాటు మమ్మల్ని జైలు చుట్టూ మా కార్యకర్తలు నాయకులు దింపుతారే, మరి మీకు ఆ రోజు పాపం అనిపించలేదా? మీకు ఆ రోజు న్యాయం అనిపించలేదా? మీకు ఆ రోజు గుర్తు రాలేదా? అరే రేపు భవిష్యత్తులో మళ్ళా గవర్నమెంట్ వస్తే మాకు కూడా ఇదే రకంగా ఉంటది,